ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో చేస్తున్నాను అండ్ ఇది క్విక్ అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది. ఇది బీరకాయ పెసర పప్పుతో ఒక మంచి రెసిపీ చేయబోతున్నాను. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ముందు పప్పు బాయిల్ చేసి పెట్టుకుందాం. నెక్స్ట్ వీటిలో షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి కదండి, వాటిని పీల్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, ఇలా షార్ప్ ఎడ్జెస్ అనేవి పీల్ ఆఫ్ చేసుకుంటే ఈజీగా బాయిల్ అయిపోతుంది అండ్ ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఓకేనా? ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను నేను. నెక్స్ట్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, గార్లిక్ అండ్ కర్రీ లీవ్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అండ్ వీటిని కూడా పెద్దగా పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం. గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్ అండ్ గార్లిక్ ఇవన్నిటిని వేసుకుని వేయించుకుందాం. నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకుంటే ఫాస్ట్గా కుక్ అయిపోతాయి ఆనియన్స్. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుంటాం. టొమాటోస్ టొమాటోస్ అన్నీ కుక్ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ పీసెస్ యాడ్ చేసుకుందాం. చూడండి, ఇలాగా లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes కుక్ చేసుకుందాం. లిడ్ క్లోజ్ చేసుకుంటే ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ముందే సాల్ట్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, మొత్తం వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది. సో వీటిని అన్నిటినీ వాటిలో కుక్ చేసుకోవాలి అంటే ముందుగా సాల్ట్ వేయకూడదు. లిడ్ ఓపెన్ చేసి ఇది ఆయిల్లో బాగా కుక్ అవుతే మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, నేను ఇంకా సాల్ట్ యాడ్ చేయకముందే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తే మొత్తం వాటర్ రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం. చూడండి, నెక్స్ట్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఇవన్నీ సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇన్ కేస్ అవ్వలేదు అనుకుంటే ఇంకో 5 minutes లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇవి సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకుందాం. మీకు లూజ్ కన్సిస్టెన్సీ ఉండాలి అంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి, నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను లూజ్ కన్సిస్టెన్సీ కోసం. టెన్ మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుందాం. చూడండి ఎలా కుక్ అయిపోయిందో.
చూడండి టేస్టీ పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి నాకు చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి. చూడండి నాకు చాలా టేస్టీగా వచ్చింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి. తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.